సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. ఉదయకాలము 10 గంటల నుంచి 1 గంట వరకు మందిరములో లేని ప్రేయర్ ఉంటుంది. అలాగే సాయంకాలం 5:30 ప్రార్థన ఉంటే ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభు యొక్క ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకున్నాం. నేటి యొక్క ఆశీర్వాదకరమైన మాట ద్వితీయోపదేశ కాండము 15:6 నీవు అనేక జనములకు అప్పిచ్చెదు కానీ అప్పు చేయవు. కుమార కుమార్తె ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు ప్రాంతం నుంచి కనాన్ దేశానికి వెళ్తున్నప్పుడు ఆయన వారితో మాట్లాడుతున్న అనేకమైన ఆశ్వాదకరమైన మాటలు. దేవుని యొక్క ఆజ్ఞలిచ్చి ఆ ఆజ్ఞల్ని ఎప్పుడైతే మీరు అనుసరిస్తారో మీరు అప్పిస్తారే కానీ అప్పు చేయరు. నిజమే, ఈ వాక్యాన్ని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, నా జీవితం నుంచి చూస్తున్నాను. కుమార కుమార్తె మనము ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా ఉంటామో ఆయన మన చేయును బలపరిచేవాడు. ఒకవేళ కొన్నిసార్లు మన అవసరం నిమిత్తము మనం తీసుకున్నప్పటికీ దాన్ని చాలా సునాయాసంగా తీర్చే దేవుడు. కానీ కొంతమంది అంటారు వృధాగా ధనాన్ని అప్పుల పాలవుతుంటారు. వారి జీవితం నిజమే, వారు దేవునికి భయపడరు, అలాగే ఈ లోకంలో ఉన్న పరిస్థితికి భయపడరు. అలాంటి గురించి మాట్లాడలేదు. కానీ ఇక్కడ దేవుని యందు ఎవరైతే ఉంటారో వారు దేని కొరత కలగంటారు. వారు ఎవరి మీద ఆధారపడరు, వారు ఎవరిని ఆనుకొని చేసుకోరు. ఒకవేళ నిజముగానే వారికి అవసరం వచ్చినా కూడా దేవుడు ఆ సకాలంలో ఎవరు హృదయాన్ని తట్టవలసి ఉందో ఆయన తట్టి వారి వద్దకే తీసుకొస్తాడు. ఈ అనుభవాన్ని నేను చూస్తున్నాను. ఇది నేను చూసినప్పుడు మందిర నిర్మాణం కొరకు దేవుని యొక్క ప్రేరణతో వెళ్ళినప్పుడు ఇటువంటి యొక్క ఇబ్బంది లేకుండా అనేక మంది ఇచ్చున్నారు. ఎందుకంటే అది దేవుని కృప. కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వ్యర్థంగా చేయడానికి ఇష్టపడ్డా ఆయన. అది ఎప్పుడు చేస్తామంటే మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తామో. ఈరోజు ఉదయం కాల్సి వాళ్ళ ప్రసంగమా దేవుని మాటకు లోపడు. ఒకవేళ ఈరోజు నువ్వు చాలా రుణకాడుతున్నావేమో, విపరీతమైన రుణాలు చుట్టూ ఉన్నాయేమో, ఒకసారి ఆగు, దేవుని వైపు తిరుగు. ఒకవేళ దేవుడు చెప్తున్న మాట మనం వ్యతిరేకిస్తున్నామా, దేవుడు అనుకున్న చిత్తంగా మనం ప్రవర్తించట్లేదా, ఒక్కసారి మనము అనుపు చూద్దాము. ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నిజంగానే నీ హృదయాన్ని తట్టి నీ జీవితాన్ని మార్చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి వందనాలు ప్రభువా. ఇదిగో నీ ప్రజలైన ఇజ్రాయేలును నీవు తిరిగినప్పుడు సమృద్ధిపరుచున్నావు. ఈరోజు నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే రుణాలతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇగో వ్యాధి నుంచి విడుదల చేయండి, బాధ నుంచి విడుదల చేయండి, కష్టాల నుంచి విముక్తి చేయమంటున్న దేవానికి ఉన్నారు. నీ హస్తాలు వారిని భద్రపరచమంటున్న దేవానికి ఉన్నారు. నీ కృపాక్షాలతో నడిపించమంటున్న దేవానికి ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రభా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. ఆయన నిన్నెందు విశ్వసించి నీ ఆజ్ఞలు వెంబడించుటకు సహాయం చేసి నీలో బలం పొందుటకు కొన్ని బిడ్డలు నడిపించి ఆశీర్వదింపచేసి ఇదిగో ఎవరైతే రుణకాలతో భయపడుతున్నారో ఆందోళన చెందుతున్నారో తప్పు నిర్ణయాలు తీసుకోకుండా వారిని మీరు రక్షించి విడుదల చేయమని నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ఒక ఈరోజు కాళ్ళు మప్పులుతున్నావా, నమ్మకంచు ప్రభు నేను విడుదల చేయను గాక. ఆమేన్.